అనేకమైనటువంటి రాజకీయ అంశాలు కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఓటు చోరీ ఏదైతే కార్యక్రమం ఉందో ఆ ఓటు చోరీ పైన కాంగ్రెస్ అండ్ ఇండియా కూటమి పక్షాలు ముక్త కంఠంతో భారతదేశ వ్యాప్తంగా నిరసనలు చేయడానికి ఆలోచన చేస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగా నిన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ పిక్చర్ అభి బాకీయే అన్నాడు. పిక్చర్ అభి బాకీయే, మొత్తం ఈ దేశంలో ఎన్నికల సంఘాన్ని బట్టలు ఊడదీసి నడిబజార్లో నిలబెట్టేదాకా వదిలిపెట్టేటట్లు లేరనేటువంటి వ్యాఖ్యల్ని నర్మగర్భంగానే చెప్పిండు రాహుల్ గాంధీ. సో మొత్తానికి ఇప్పటికే ఎన్నికల సంఘం ఆత్మరక్షణలో పడింది. మీదికి డాంబికాలు ఎన్ని చెప్తా ఉన్నా కూడా ఈ ఓట్ల చోరీ కార్యక్రమంలో ఎన్నికల సంఘం పాత్ర స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో వైపు కర్ణాటక మహాదేవపుర అంశం తెర మీదకి రాగానే బీహార్లో ఉన్నటువంటి ఎన్నికల జాబితాను అది ఏది డిజిటల్ ఫార్మాట్లో ఏది చదవడానికి వీలు లేకుండా మార్చి పారేసినటువంటి ఉదాంతం ఎన్నికల సంఘం ఒక దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరో దొంగతనం చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి భారతదేశంలో ఎన్నికల సంఘం వర్సెస్ విపక్షాలు అనేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మెజారిటీ ప్రజల అభిప్రాయం కూడా ఎన్నికల సంఘం చోరు చేస్తూ ఉందనేటువంటి అభిప్రాయాన్ని మార్నింగ్ న్యూస్లో లైవ్ చూస్తున్నటువంటి ప్రజలు దాదాపు 78% మంది ఎన్నికల సంఘం చోర్ అని చెప్పి అభిప్రాయపడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం సంస్కరణలు, ఎన్నికల సంఘం పారదర్శకత, ఎన్నికల సంఘం ఒక ఇండిపెండెంట్ బాడీ అనేటువంటి అంశాలపైన సుదీర్ఘమైన చర్చ ఈ దేశంలో మొదలైంది. ఎక్కడ చూసినా ప్రజలు ఈ అంశం గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇది దేశవ్యాప్తంగా మరో ఉద్యమానికి దారి తీయబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎన్నికల సంఘం అంశం ఎక్కడి వరకు ముందుకెళ్తుంది, ఎన్నికల సంఘం ఇప్పటివరకైతే ఎలాంటి జవాబు ఇవ్వలేదు. ఎలాంటి జవాబు ఇవ్వకపోగా ప్రశ్నించిన వాళ్ళపైన దాడులు, అంటే ఓ రకమైన వ్యాఖ్యల దాడులకు దిగుతూ ఉంది ఎన్నికల సంఘం. ఇది ప్రజల స్వేచ్ఛను హరించేటువంటి కార్యక్రమంలాగా అనిపిస్తూ ఉంది. ఎన్నికల సంఘము తర్వాత ఇవన్నీ ఎంత పారదర్శకంగా ఉండాలి? ఇవాళ మన దేశంలో ఉందా? ప్రజలు స్వేచ్ఛగా ప్రశ్నించాలి, ప్రజలు స్వేచ్ఛగా బ్రతకాలి, అది డెమోక్రసీ. కానీ అదేది కనిపించట్లేదు ఈ దేశంలో. సో ఇక్కడ మనం స్వేచ్ఛ గురించి మాట్లాడుకోవాలంటే చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి. మొత్తం భారతదేశం ప్రపంచంలో స్వేచ్ఛ, ఈ ప్రపంచంలో స్వేచ్ఛ విషయంలోకి వస్తే భారతదేశం చాలా వెనుకబడింది. ఇక్కడ ఉన్నటువంటి పాలకులు, ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు ఇన్ఫ్లుయెన్స్డ్ గురైపోయి ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కల్పిస్తూ ఉన్నాయి, ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తూ ఉన్నాయి, ప్రజలను ఆర్థికంగా అన్ని రకాలుగా కుషింపజేస్తూ ఉన్నాయనేటువంటిది ఏది స్వేచ్ఛ ఇండెక్స్లు చెప్తున్నటువంటి మాట. సో ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత స్వేచ్ఛగా బ్రతుకుతున్నటువంటి ప్రజలు స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ ప్రజలు టాప్ 1లో ఉన్నారు. ఇక టాప్ 2లో వచ్చేసి న్యూజిలాండ్, టాప్ 3లో వచ్చేసి డెన్మార్క్, టాప్ 4లో వచ్చేసి ఐర్లాండ్, ఆ తర్వాత వచ్చేసి ఐర్లాండ్, ఫిన్లాండ్, ఆ తర్వాత ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. ఇంకొక 5 దేశాలు టాప్ 10లో ఉంటాయి. ఇక్కడ ఈ స్విట్జర్లాండ్లో రాజకీయ నాయకుడు ఏమన్నా తప్పు చేయాలంటే లాగు దడుస్తుంది. ఏదైనా ఒక చట్టం చేయాలంటే ఫస్ట్ ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటారు. ప్రజాభిప్రాయాన్ని కలెక్ట్ చేసి, ఇప్పుడు ఎన్నికల సంఘం ఓటు చోరీ చేసింది, ఎన్నికల సంఘం తప్పు చేసింది అనుకున్నప్పుడు అని మీరు భావిస్తున్నారా? అనే ప్రశ్నను స్విట్జర్లాండ్ దేశ ప్రజలకి ప్రభుత్వం ఇస్తే తప్పు చేశారు, ఆప్షన్ 1, ఆప్షన్ 2 తప్పు చేయలేదు, 2 ఇందులో మీరు ఏదనుకుంటారు? ఇది ఎస్ తప్పు చేశారనుకో, ఈ తప్పు చేసిన వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు అని అడుగుతుంది ప్రభుత్వం. ఎస్ వీళ్ళని ఎట్టి పరిస్థితిలో ఉరి తీయాలి అని చెప్పి స్విట్జర్లాండ్ ప్రజలు చెప్పారనుకో, ప్రభుత్వం ఉరి తీసేస్తుంది. అంటే ఉరి లాంటి కఠినమైన కాకుండా చర్యలు తీసుకోవాలంటే స్విట్జర్లాండ్ ప్రజలు, ప్రభుత్వం అక్కడ ఉన్నప్పటికీ ప్రతి నిర్ణయంలో ప్రజల పాత్ర ఉంటుంది. అక్కడ
ఒకవేళ ఈ పాలకుడు గనక ప్రజల అభిప్రాయాన్ని అడగలేదనుకో రైట్ టు రీకాల్ ఇంపోజ్ చేస్తారు. అక్కడ రైట్ టు రీకాల్ అంటే నేను చెప్పిన మాట ఇంటలేడు ఈ ప్రధానమంత్రి, చల్ నువ్వేమొద్దు పోద్దా అని చెప్పి మధ్యలోనే పదవిలోంచి దించేసేటువంటి హక్కు స్విట్జర్లాండ్ ప్రజలకు ఉంది. అట్లా చాలా దేశాల్లో ఉంది. ప్రజలకు ఇక్కడ స్వేచ్ఛ ఎక్కువ. ప్రజలు ప్రభుత్వాన్ని విమర్శించినా ప్రభుత్వం సరే మంచిది పొరపాటు అయిపోయిందని ప్రజల ముందు లొంగాల్సిందే తప్ప ఇంకొకటి లేదుగా ప్రభుత్వాలకు ఆప్షన్ అక్కడ. అందుకోసమే ఆ దేశాలు ఎందుకు ముందు వరుసలో ఉంటాయంటే ఇందుకోసమే ఉంటాయి అన్నట్టు. ఇక్కడ స్విట్జర్లాండ్లో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఉంటుంది, బలమైన ఫెడరల్ వ్యవస్థ ఉంటుంది, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ కారణంగా ఈ దేశం ఎప్పుడు ముందంజలోనే ఉంటుంది స్వేచ్ఛలో. ఇక న్యూజిలాండ్ పౌర హక్కులు, పారదర్శకత, ప్రభుత్వానికి సుస్థిర ప్రజాస్వామ్యానికి ఈ దేశం ప్రసిద్ధి చెందింది న్యూజిలాండ్. ఇక ఐర్లాండ్ విషయానికి వస్తే పౌరుల వ్యక్తిగత ఆర్థిక స్వేచ్ఛలకు ప్రాధాన్యత ఇస్తుంది. ఇట్లా స్వీడను, ఫిన్లాండ్, నార్వే ఇట్లా అన్ని కూడా ప్రజలే ఫైనల్, పాలకుడు కాదు, ప్రజలే ఫైనల్. ప్రజలు ఏం చెప్తే మీరు ఏం చెప్తే మేము అదే చేస్తాము, మీరు చెప్పని పనులు మేము చేయము, మేము నకరాలు చేయము, మా సొంత నిర్ణయాలు తీసుకోము. ఒకవేళ ప్రధానమంత్రి ఈ దేశంలో ఉన్న ప్రధానమంత్రి అమెరికాకు పోయి రావాలనుకుంటున్న చర్చల కంటే పోవన్నా వద్దా అనేది జనం డిసైడ్ చేస్తారు. పోవాలా వద్దా, నువ్వు పోవన్నా ఈయనే ఉండాలా అనేది జనం డిసైడ్ చేస్తారు. ఈ ఇష్టం ఉన్నట్టు ఎక్కి తిరుగుడు, ఇష్టం ఉన్నట్టు నిర్ణయాలు తీసుకుంటూ ఇవేమీ ఉండవు. ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో పత్రికా స్వేచ్ఛ అంటున్నా. ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడాల్సినవి కోర్టులు కాపాడాలి. ఈ కోర్టుల ద్వారా ప్రజలకు హక్కులు రక్షించబడాలి. ఏమైనా ఇబ్బంది జరిగితే వాటికి రక్షణగా నిలబడి ఈ కోర్టుల ప్రధాన ఉద్దేశం. కానీ మొత్తం కోర్టులు 142 దేశాల జాబితా చూస్తే 79వ స్థానంలో ఉంది భారత్. మన భారతదేశం 79వ స్థానం అంటే ఎంత దిగజారిపోయిందో న్యాయ వ్యవస్థలో. కొంత మెరుగుపడ్డప్పటికి కూడా ఇంకా ఏమిట్లకేం లేదు న్యాయ వ్యవస్థ. ప్రజలకు సంబంధించినటువంటివి కాపాడడంలో పూర్తిగా విఫలమైనట్టుగా నివేదికలు చెప్తా ఉన్నాయి. ఇవి నేను చెప్పేది కాదు, వరల్డ్ జస్టిస్ ప్రాజెక్టు ప్రకారం ప్రాజెక్టు 2024 ఈ ప్రాజెక్టు ప్రకారం మన దేశంలో న్యాయ వ్యవస్థ 79వ స్థానంలో ఉంది ప్రజల హక్కులను రక్షించడంలో. ఇక్కడ ఇంకా కొన్ని విషయాలను కనుక మనం చూస్తే ఇక్కడ న్యాయ వ్యవస్థలో టాప్ 10 దేశాలు చూద్దాం. న్యాయ వ్యవస్థలో టాప్ 10 దేశాలు. ఒక దేశం వచ్చేసి డెన్మార్క్. ఈ డెన్మార్క్ కాడ న్యాయమూర్తులు కానీ లేకపోతే ఇంకోరు కానీ ఎవడి మాట అయినది లేదు. కాన్స్టిట్యూషన్ ఏం చెప్తే అదే ఇక అంతే ఫైనల్. అక్కడ అధికార పక్షం కానీ విపక్షం కానీ ఇంకోటి కానీ. ఇక రెండోది వచ్చేసి నార్వే, మూడోది వచ్చేసి ఫిన్లాండ్, నాలుగోది వచ్చేసి స్వీడన్, ఐదోది వచ్చేసి జర్మనీ, ఆరు న్యూజిలాండ్, ఏడు వచ్చేసి లగ్జెంబర్గ్, ఎనిమిది వచ్చేసి కెనడా, తొమ్మిది వచ్చేసి ఎస్టోనియా, 10 వచ్చేసి ఐర్లాండ్. ఇక్కడ న్యాయ వ్యవస్థలో పకడ్బందీగా న్యాయాన్ని అమలు చేసేటువంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఈ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలకు న్యాయ వ్యవస్థ మీద బలమైన నమ్మకం ఉంది. అత్యంత బలమైన నమ్మకం ఈ దేశాల్లో కనిపిస్తుంది. యుఎస్ కూడా ఉంది. యుఎస్ కూడా ఉన్నప్పటికీ కూడా కాకపోతే అది టాప్ 10 దేశాల్లో యుఎస్ లేదు. అయితే ఇక్కడ వరల్డ్ జస్టిస్ ప్రాజెక్టు విడుదల చేసినటువంటి 2024 రూల్ ఆఫ్ లా ఇండెక్స్లో భారతదేశం 79వ స్థానానికి పోవడం అంటే ఈ దేశంలో న్యాయ వ్యవస్థ కూడా సరైన క్రమంలో అంటే ఇంకా ఏది అందుకోవాల్సినటువంటి
స్థాయిని అందుకోలేకపోతుంది అనేటువంటి అంశాలు. ఇవి ఏ అంశాల ఆధారంగా అంటే ప్రాథమిక హక్కులు ఆధారంగా, ప్రధానంగా ప్రాథమిక హక్కులు, పౌరుల ప్రాథమిక హక్కులు రక్షించబడతా ఉన్నాయా, ప్రాథమిక హక్కులకు వర్సెస్ ప్రభుత్వానికి ఘర్షణ జరిగినప్పుడు కోర్టులు ప్రాథమిక హక్కుల వైపే నిలబడేటువంటి పరిస్థితి దేశాల్లో ఉంటది. మళ్ళా అవినీతి లేదు, మళ్ళా అవినీతి అనేది ఈ ప్రాంతంలో కనిపించదు మీకు. ఏది ఈ న్యాయ వ్యవస్థలో ప్రజలే ఫైనల్, మళ్ళా ప్రజలే ఫైనల్. అయితే ఇంకా కొన్ని విషయాలు చూసుకుంటే ఇక్కడ ఈ దేశాల్లో జపాన్ ఇంకా కొన్ని దేశాల్లో న్యాయమూర్తుల నియామకం ఎట్లుంటుందంటే కఠినమైన పరీక్షల ద్వారా న్యాయమూర్తిని ఎంపిక చేస్తారు. మన తాన కూడా జిల్లా కోర్టులు ఆ తర్వాత కింది స్థాయి కోర్టుల్లో సేమ్ ఇట్లనే ఉంటుంది. కానీ హైకోర్టు, సుప్రీంకోర్టు, పెద్ద కోర్టులలోనే ఉండదు. ఇది సుప్రీంకోర్టు, ఇది కొలీజియం తోటి వస్తుంది కదా. ఆర్టికల్ 117, ఆర్టికల్ 124 ఇదే అనుకుంటా. దీని ద్వారా మన తాన నియామకాలు జరుగుతాయి. సుప్రీంకోర్టు ఇదేంటంటే కొలీజియం వ్యవస్థ. కొలీజియం వ్యవస్థ లేదు భారత రాజ్యాంగంలో. కొలీజియం అనే పదమే లేదు. మరి ఎట్లా ఇప్పుడు అది కథ. ఇప్పుడు అసలు కథ అదే. భారత రాజ్యాంగంలో కొలీజియం అనేటువంటి పదమే లేదు. 124 సుప్రీంకోర్టు 124(2), హైకోర్టు వచ్చేసి 217(1). ఇది ఈ ఆర్టికల్స్లో. ఈ ఆర్టికల్స్లో హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం దగ్గర కొలీజియం అనేటువంటి పదమే లేదు. సుప్రీంకోర్టే కొన్ని తీర్పుల ద్వారా కొలీజియం వ్యవస్థను బలపరిచింది. దానికి ఎలాంటి చట్టబద్ధత లేదు, కొలీజియంకి ఎలాంటి చట్టబద్ధత లేదు. కానీ సుప్రీంకోర్టు తనకున్న విశేష అధికారాలతోటి ఈ కొలీజియం వ్యవస్థను తయారు చేసింది. తీసుకొచ్చి కూర్చోబెట్టచ్చు. ఇందులో కూడా సీనియర్ న్యాయవాదులు లేకపోతే ప్రభుత్వం తరఫున వాదించినటువంటి వాళ్ళని నియామకంలోకి తీసుకొని కొలీజియం వ్యవస్థలోకి తీసుకొస్తారు. 10 సంవత్సరాలు ఇక్కడ న్యాయ వ్యవస్థ, మన న్యాయ వ్యవస్థ సరే కొలీజియం వ్యవస్థ పారదర్శకంగా ఉండడం మంచిది. కానీ బంధుప్రీతికి ఎక్కువ ఏది ఆయన తాత జడ్జి అయితే మనవడు జడ్జి, అల్లుడు జడ్జి, కొడుకు జడ్జి, ఈ కార్యక్రమాలు ఉండడం ద్వారా న్యాయ వ్యవస్థలో బంధుప్రీతి పెరిగిపోయింది. ఇట్లా మన న్యాయ వ్యవస్థ 79వ స్థానంలో ఉండడానికి ప్రధానమైనటువంటి కారణాల్లో ఇది కూడా ఒకటి. అయితే దీంట్లో రాజకీయ జోక్యం తక్కువ ఉంటుందని చెప్తారు. కానీ రాజకీయ జోక్యమే ఎక్కువ ఉంటుంది. సిఫార్సు చేసే కాడ రాజకీయ జోక్యాలు స్పష్టంగా కనిపిస్తాయి. కొలీజియం సిఫార్సు చేసిన వాటిని ప్రభుత్వం ఆమోదించాల్సిందే, తప్పదు. అక్కడ రిజెక్ట్ చేసి మళ్ళీ పంపితే మళ్ళీ ఆమోదించాల్సిందే. అటువంటిది అంటే రాజ్యాంగంలో ఎక్కడ కూడా కొలీజియం అనేటువంటి పదం లేదు. కానీ వాళ్ళ అవసరాల కోసం కొలీజియంని ఆ వ్యవస్థను తయారు చేసుకున్నారు. మరి భారత రాజ్యాంగంలో కూడా బీసీలకు రిజర్వేషన్ అనేటువంటి అంశం లేదు కదా. మరి సుప్రీంకోర్టు ప్రత్యేకంగా జోక్యం చేసుకొని బీసీల రిజర్వేషన్ గురించి ఈ వ్యవస్థను తయారు చేయొచ్చు కదా. మరి ఇదే సుప్రీంకోర్టు బీసీలకు వచ్చేసరికి ఏమో 50% నిబంధన అని మాట్లాడుతుంది. ఇదే సుప్రీంకోర్టు మరి మీ కొలీజియం వ్యవస్థ, మీ నియామకాలు జరిగేటప్పుడు మాత్రం ఇలాంటి వ్యవస్థను రాజ్యాంగంలో లేనివి మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి విశేషమైనటువంటి అధికారాలను ఉపయోగించైనా సరే బీసీల రిజర్వేషన్ల విషయంలో దయచేసి సుప్రీంకోర్టు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇక అలాగే ప్రజల స్వేచ్ఛ విషయంలో ఇది చూసారు కదా. ఇంకా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. భారతదేశం ఏ రంగాల్లో వెనుకబడింది, ఎందుకు ఆ స్విట్జర్లాండు, డెన్మార్కు, ఫిన్లాండు, ఐర్లాండు, న్యూజిలాండు ఈ దేశాలు ఎందుకు ముందు వరుసలో ఉన్నాయి, ఎందుకు అక్కడి ప్రజలు స్వేచ్ఛగా అక్కడ ప్రధానమంత్రిని పోయి ఏం పని చేస్తున్నావు రా అని అన్నాడు అనుకో, ప్రధానమంత్రి సారీ అని ఇక్కడ ఇట్లా చూస్తే 3 నిమిషాలు చూస్తావరా ప్రధానమంత్రిని పట్టుకుపోయి లోపటేస్తారు. ఇక్కడికి అక్కడ ఉన్నటువంటి తేడా గది. ప్రజలు స్వేచ్ఛగా బ్రతికినప్పుడే ప్రజాస్వామ్యం ఫరిడ వెళ్తుంది. అంటిల్ అప్పటిదాకా ఇక అదంతా ఉత్త కార్యక్రమమే. మనం ఎన్ని చెప్పుకున్నా కూడా